హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. జాబ్లో చేరగానే మీకు 60,000కి పైగానే సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చూపిస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి 10 మందికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కాల్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే విద్యుత్ శాఖకి సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్లోనే వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. సో కాబట్టి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. ఇక్కడ ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 21 ఏప్రిల్ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎప్పటి వరకు అంటే మే 5 వరకు అయితే టైం ఉంది. సో మే 5 లోపు మనము ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్ వీడియో కావాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి ఈ యొక్క విద్యుత్ శాఖలో జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉందో. సో దాన్ని బట్టి మనము అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే ప్లాన్ చేద్దాము. సో మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది నాకు తెలియాలి కదా, ఎంతమంది చూస్తున్నారు అనేది. సో కాబట్టి లైక్ చేసి కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అలాగే పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే జనరల్ కేటగిరీకి సంబంధించి ఉంటారు కదా, ఓబీసీ వాళ్ళు. సో వాళ్ళు ఏంటి అంటే 300 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి భర్తీ చేసినటువంటి పోస్టుల డీటెయిల్స్ కనుక చూసినట్లయితే పర్మనెంట్ అసిస్టెంట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి సాలరీ ప్యాకేజ్ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో మీకు బేసిక్ పేనే 30,000 ఉంటుంది. సో దాంతోపాటు మనకి డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఉంటాయి, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. ఇంకా ఇతరత్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ గ్రేడ్ హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తారు. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి జాబ్లో చేరగానే 60,000కి పైగానే సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. జాబ్ పోస్టింగ్ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఆ యొక్క విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి సంస్థల్లోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే. సో వాళ్ళే క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోదు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఎన్టీపీసీ సేల్ పవర్ కంపెనీ లిమిటెడ్, ఇది మనకి విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. సో మనకి జాయింట్ వెంచర్ కంపెనీ ఆఫ్ 2 మహారత్నాస్ ఎన్టీపీసీ లిమిటెడ్ అండ్ సేల్. సో మనకి సేల్ అండ్ ఎన్టీపీసీ లిమిటెడ్ అనేది ఎంత మంచి ప్రభుత్వ సంస్థలో మీకు అందరికీ తెలిసిందే. సో చాలామంది ఈ సంస్థలో జాబ్స్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో మనకి చాలా మంచి సాలరీ ప్యాకేజెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి 2025కి సంబంధించి మొదటి నోటిఫికేషన్ అనమాట.
సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లై చేయడానికి కూడా సో మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అడగట్లేదు. మీకు కేవలం ఆ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఆల్ ఇండియా బేస్డ్ ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా కామన్‌గా ఒక ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో మీకు ఏంటి అంటే 2 పార్ట్స్ కింద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ని షార్ట్కట్లో ఎస్కేటీ అని చెప్పేసి పిలుస్తాము. దాని తర్వాత ఈఏటీ సో ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. సపరేట్గా ఈ యొక్క టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద పోస్ట్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుందంటే కాకుంటే మీకు నార్మల్గా ఇంటర్వ్యూస్కి సంబంధించి ఏదైతే ఉంటుందో సో అలా కాకుండా మనకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఆల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ద టెస్ట్. సో మీరు టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన తర్వాత సో వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూలో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఇక్కడ ఇంటర్వ్యూ అంటే చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద కష్టం ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. సో జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఫైనల్ సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఆన్లైన్ ఎగ్జామ్కి ఏమో 85% వెయిటేజ్ తీసుకుంటారు. ఇంటర్వ్యూకి వచ్చేసేమో 15% వెయిటేజ్ అనేది తీసుకుంటారు. సో నేను స్టార్టింగ్లో ఇంటర్వ్యూ లేదని చెప్పాను కదా, సో సారీ అలా బై మిస్టేక్లో చెప్పాను. బట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, కాకుంటే ఇక్కడ మీకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు. సో నేను ఫిజికల్ టెస్ట్ చెప్పబోయి మీకు అక్కడ అలా చెప్పాను. సో అందరికీ కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఆ విషయంలో ఇక్కడ మీకు ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి టెస్ట్ అనేది క్లియర్ చేస్తారో మీకు ఫర్దర్గా ఏంటి అంటే ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే సరిపోతుంది. రిక్రూట్మెంట్కి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి మెయిన్గా 5 సెంటర్స్ అయితే ఇచ్చారు. మనకి మన స్టేట్లో అయితే లేదు. దగ్గరలో వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి బెంగళూరులోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఢిల్లీ, ఎన్సీఆర్, అలాగే కోల్కతా, రాయ్పూర్, బెంగళూరు అని చెప్పేసి ఈ లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఈ జాబ్స్ అనేవి భర్తీ చేస్తున్నారు. వేకెన్సీస్ అనేవి మనకి ఏ కేటగిరీలో కేటాయించారంటే యూఆర్ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు. సో యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అనమాట, అంటే జనరల్ కేటగిరీ. సో కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే సో ముందుగా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్కి సంబంధించి 30 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. సేఫ్టీ విభాగంలో పోస్టులకి 45 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్కి సంబంధిత విభాగంలో మీరు అంటే ఎన్విరాన్మెంటల్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అది 60% ఆఫ్ మార్క్స్తో. ఈ క్వాలిఫికేషన్ ఒకవేళ లేకపోతే మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి పీజీ డిగ్రీ కానీ లేదా పీజీ డిప్లొమా కానీ లేదంటే ఎంఎస్సీ కానీ లేదా ఎంటెక్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే మనకి సేఫ్టీ విభాగంలో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకేమో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్స్ట్రక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ యొక్క విభాగాల్లో సో మీరు మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఈ యొక్క బీటెక్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. దాంతోపాటు డిప్లొమా అనేది చేసి ఉండాలి, లేదంటే అడ్వాన్స్డ్ డిప్లొమా లేదా పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించి అయితే కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది మనకి ఒక విద్యుత్ శాఖ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి, బట్ క్వాలిఫికేషన్స్ అనేవి చాలామందికి ఉండవు కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లికేషన్స్ అయితే పెట్టుకొని మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మాత్రం లైక్ చేసి కామెంట్ రూపంలో అయితే తెలపండి. వీడియోని డెఫినెట్గా అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.